కుకట్పల్లి మొత్తం ఏరియాలో మీరు ఆల్రెడీ మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, బోర్డుకి ఇచ్చిన లెటర్స్ ఉన్నాయి, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు పెట్టారు. రేపు టాస్క్ ఫోర్స్ వాళ్ళ కాలేజీకి వెళ్ళినప్పుడు విద్యార్థి సంఘ నాయకులుగా ఒక రిజిస్టర్ అసోసియేషన్గా మీరు వెళ్ళి వాళ్ళకి కలిసి మీరు కూడా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండి వీళ్ళ మీద యాక్షన్ తీసుకుని డిఐఓలు ఫోన్లు ఎత్తలేదు, వాళ్ళని సస్పెండ్ చేసేదాకా మీరు ఏమైనా కార్యాచరణ ఉందా? సార్ యాక్చువల్గా మా కార్యాచరణ అయితే రేపటి నుంచి కూడా రేపు పొద్దున ఇమీడియట్గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గరికి వెళ్దాం. అసలు ఈ కమిటీ మీరు వేశారు, ఇది నామమాత్రపు కమిటీ. అదే రెడ్డి గారు చెప్పిన డైరెక్ట్గా మీరు జీవోలు ఇచ్చినవే పేపర్ల మీద ఉండిపోయినాయి. మరి రెడ్డి గారు అన్న మాటలు మీరు నాకు ఇప్పుడు కోణం అర్థమవుతుంది ఏంటంటే అదే నేను కొట్టినట్టు ఉండాలి, మీరు గిల్లినట్టు ఉండాలి అన్నట్టున్నదేమో అనేది రెడ్డి గారు చెప్పింది కూడా ఆయన అనుభవంతో చెప్పారు. అది కూడా మీరు ఆలోచన చేయండి, చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే మామూలుగా ఇప్పుడు కంటి తుడుపు చర్యలాగా కాకుండా దీన్ని నిజంగానే వాళ్ళు గనక వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని అయితే స్వాగతిస్తున్నాం సార్. కానీ మళ్ళీ గనక విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని మోసం చేసే ప్రయత్నం మీడియాను కూడా మాలాంటి ఛానల్ కూడా లాంటి మన ఏదైతే చిత్తశుద్ధి ఉన్న మీడియా ఛానళ్ళని మోసం చేద్దాం అనుకునే ప్రయత్నం కనుక ఇంటర్మీడియట్ బోర్డు చేస్తే ఖచ్చితంగా కూడా ఇంటర్మీడియట్ బోర్డుని దిగ్బంధించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రెస్ మీట్ లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో వాళ్ళ గురించి డప్పు కొట్టుకునే మీద శ్రద్ధ, మరి ఎవరైతే అనుమతులు పాటించకుండా తరగతులు నిర్వహిస్తున్నారో వారి మీద తీసుకునే దాని మీద లేదు. చూసుకుంటే మన ప్రెస్ మీట్ లో కూడా ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ దగ్గర నుంచి మొదలెడితే సిజిజి గవర్నెన్స్ బాడీ ఎవరైతే ఉన్నారో వారు కూడా వారు ఎట్లా పైకి వచ్చారు, ఎట్లా తీసుకొచ్చారు, ఇవన్నీ కార్యాచరణ ఎట్లా తీసుకొచ్చారు, ఎగ్జామ్స్ ఎంత రూపొందించారు అని చెప్పారు. మరి 2 నెలల కాలంలో విద్యార్థులు ఎంతమంది మదన పడ్డారు, వాళ్ళు ఎంత ఆవేదన పడ్డారు అనేది చూడండి. ఇప్పుడు నిన్న రిజల్ట్స్ డిక్లేర్ అయినా ఈ రోజు చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా 4 విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు సార్. మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఇంటర్మీడియట్ బోర్డు చెప్తుందా, మరి ప్రైవేట్ కళాశాల చెప్తుందా? మరి వీటి మీద కూడా కమిటీ వేయాలి. నిజంగానే ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే ఆచరణకు నోచుకొని జీవోలు కాదు, మామూలుగా కాలయాపన చేసే కమిటీలు కాదు సార్. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు కనుక గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఏవైతే అక్రమాస్తులు అక్రమ కాలేజీలు ఏవైతే పెట్టారో వాటిని సీజ్ చేసి క్రిమినల్ చర్యలు ఆ యాజమాన్యాల మీద బుక్ చేసినప్పుడు మాత్రమే విద్యార్థి సంఘాలు కానీ తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ నమ్మే పరిస్థితి ఉంటుంది తప్ప. రేపు మీరు ఒక పని చేయండి, తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే జరుగుతుందో అవన్నీ మీరు ప్లాన్ చేయండి, మీ ఎవిడెన్స్ మీరు ఇవ్వండి. మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టు కనుక రేపటికి 24 అవర్స్లో మనకి క్లారిటీ వస్తుంది, ఏదో ఒక చర్య తీసుకురా. లేదు అంటే రెడ్డి గారు చెప్పినట్టు మనం అప్పుడు రేవంత్ రెడ్డి గారికి తెలియజేయాలా, ఏం తెలియజేయాలా, ప్రైమ్ లైన్లో మనం ఏదైతే కథనాలు ఉన్నాయో ప్రత్యేక కథనాలతో మరొక్కసారి మళ్ళీ సభ్య సమాజానికి మనం తెలియజేద్దాం. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ మన గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఒక విజిలెన్స్ టీంని ఏర్పాటు చేసింది. అవినీతి కాలేజీ దందాలు ప్లస్ ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్ క్లాసులు అడ్మిషన్ కోసం నిజంగా జనాల్ని మీడియాని మోసం చేయడానికి వేశారా, లేకపోతే చిత్తశుద్ధితో వేశారా రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి సీఎం హోదాలో అనేది రేపటికల్లా మనకు తెలుస్తుంది.